హాయ్, బగారా రైస్ అండ్ గుత్తొంకాయ చేస్తున్నాం. ముందుగా గుత్తొంకాయ చేస్తున్నాం. శనగిత్తనాలని వేయించుకోవాలి. అవి వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొత్తిమీర మసాలా చేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, లవంగం, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న శనగిత్తనాలు కూడా వేయాలి. తర్వాత కొంచెం కారం, ఉప్పు, కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత వంకాయలని నీట్గా కడిగేసి 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న మసాలాని వంకాయల్లోకి పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వచ్చేదాకా వంకాయ ఉడికేలోపు మనం ఇటుపక్క బగారా రైస్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి జీలకర్ర, చెక్క, బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. లవంగం, అనాస పువ్వు అవన్నీ వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. రెడ్ మిర్చి కూడా వేయాలి. ముందుగా మిక్సీ పెట్టుకున్న కొత్తిమీర మసాలా కూడా వేసేసి కలుపుకోవాలి. అది వేగిన తర్వాత దాంట్లోకి సరిపడన్ని వాటర్ వేసుకోవాలి. గ్లాస్కి 2 గ్లాసులాగా వాటర్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేస్తే త్వరగా బాయిల్ అవుతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లోకి వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, రెడ్ మిర్చి, గ్రీన్ మిర్చి, కరివేపాకు వేసి ఆనియన్ కూడా వేయాలి. అది వేసి కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అన్నం వేస్ట్ ఇంకా పలావ్